కాలమే ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించము, నన్ను నీ రాజ్యము చేర్చుకొనమని లేవకంటే ముందే, పడక నుంచి పైకి లేవక ముందే ప్రభు దినము రావచ్చు. ఇదిగో మేఘారుడై ఆయన వస్తున్నాడు కనుక, ఆయన మేఘాల మీద వస్తున్నాడు కనుక, ప్రతి నేత్రమైన చూస్తున్న కనుక, ప్రతి మోకాలు వంగే దినం రాబోతోంది కనుక ఇదే అనుకూల సమయం. మనలోని జన్మ కర్మ పాపమును తీసివేటకే వచ్చేటువంటి పరమ వైద్యుడే ఈ పరమాత్ముడై ఉన్నాడు. యేసుని ఎందుకు నమ్ముకోవాలంటే మిమ్మల్ని క్షమిస్తాడు గనుక, మీ పాపాలు తీసేసాడు గనుక యేసుని నమ్ముకోవాలి. మీరు మరణించిన తర్వాత మీ ఆత్మ పాతాళలోకం పోకుండా ఆయన విడిపించు కనుక, తప్పించు కనుక యేసుని నమ్ముకోవాలి. యేసుని నమ్ముకుంటే సకల జాతి సకల దేశ ప్రజల కొరకు పాప పరిహారం కొరకు రక్తం కార్చింది, ప్రాణం పెట్టింది, సమాధి చేయబడి మూడవ దినమున పాపమనే ములను విడిచి సమాధిని జయించి తిరిగి లేచినటువంటి దేవుడు ఒకే ఒక్కడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు అనే దేవుడు ఓ కులానికో, ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో, ఒక ప్రాంతానికో చెందినవాడు కాదు, కానీ సకల లోకములను సకల జాతి మనుషులను నిర్మించినటువంటి చేసినటువంటి దేవుడే ఈ దేవుడు. కాబట్టి ఈ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఈ దేవుడు మిమ్మల్ని సంబంధమైన వార్త చెప్పడానికి ఈ గ్రామ ప్రజలకు నీ కృపారిస్తలను సహాయము చేయమని మమ్మలను ఈ గ్రామాన్ని మీ ఆస్థాలకు అప్పచెప్పుకోవచ్చు. యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. గట్టిగా ఆమె చెప్పాలి. ఆమె మర్చిపోతున్నారు, గట్టిగా పెట్టారు. అయ్యలారా, అమ్మలారా, ఒక హాస్పిటల్కి వెళ్తే కులాన్ని చూడవు, మతాన్ని చూడవు, ప్రాంతాన్ని చూడవు, దేశాన్ని చూడవు. అదే ప్రకారముగా యేసుక్రీస్తు అమెరికా వాడు కాదు, యేసుక్రీస్తు ఆస్ట్రేలియా వాడు కాదు. యేసుక్రీస్తు సకల లోకములను సకల జాతి ప్రజలను సృష్టించినటువంటి సృష్టికర్త. నీవు నీ పాపాన్ని బట్టి నరకం వెళ్ళిపోతున్నావు గనుక నేను రక్షించడానికి, క్షమించడానికి, పరిశుద్ధపరచడానికి నీ కోసం వచ్చిన దేవుడు, నిన్ను క్షమించే దేవుడు, విడిపించే దేవుడు, బాగు చేసే దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు గనుక ఈ యేసును స్వీకరించు. నీ పాపాలు క్షమించబడతావి, నువ్వు బాగుపరచబడతావు, నువ్వు స్వస్థపరచబడతావు. నువ్వు మరణించిన మరుక్షణము నీకు పరలోక రాజ్యం దొరుకుతుంది. దేవుడి మాట హృదయాల్లో దీవెం మా ఫలింపజేయును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ ఉదయకాలము ఈ సువార్తమానం ఈ గ్రామానికి, ఈ కుటుంబానికి తండ్రి మీకు వందనాలు. అదేమనగా ఒక గ్రామానికి సర్పంచ్ ఒకడే, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక్కడే, ఒక దేశానికి ప్రధానమంత్రి ఒక్కడే. అలాగుననే దేవుడు కూడా ఒక్కడే. ఆయన ఎవరు అంటే ఒక కులానికో, మతానికో, జాతికో, ప్రాంతానికో, దేశానికో పరిమితమైనటువంటి దేవుడు కాదు. అట్లయితే పరమాత్ముడు ఎవరు, దేవుడు ఎవరు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యములు అనే ఇటువంటి జన్మ కర్మ పాపాలు లేనటువంటి వాడే పరమాత్ముడు. మరి పరమాత్ముడు ఎవరు అంటే సృష్టికర్త, పవిత్ర పచ్చదేవుడు. అంత మాత్రమే కాకుండా పరలోక రాజ్యం ఇచ్చే దేవుడు. కాబట్టి అయ్యలారా, అమ్మల్లారా,
ప్రేమతో మేము చెబుతున్నది ఏంటంటే యేసు ప్రభుల వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ పాపం మిమ్మల్ని నరకములోనికి అగ్నిగుండంలోనికి లాక్కొని పోతుండగా మీలో దాగున్నటువంటి ఆ పాపాన్ని పరిహారము చేసి ఆ పాపాన్ని తొలగించి మీ శరీరమును ప్రాణమును మనస్సును మనస్సాక్షిని పరిశుద్ధపరిచి పరలోక రాజ్యం ఇచ్చేవారు ఒకే ఒక్కరు, ఆయన పేరు యేసుక్రీస్తు. అతనిని మీరు స్వీకరిస్తే మీ పాపాలు క్షమించబడను, మీకు పరలోక రాజ్యం దొరుకును. ఇట్టి మాటలు దేవుడి హృదయంలో ప్రకాశింపజేయునుగాక, ఫలింపజేయునుగాక. ఆమేన్. ఆమేన్.